హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూ వెస్ట్ ఫేసింగ్ 4 BHK డూప్లెక్స్ హౌస్ని చూస్తున్నాం. ఇది కొత్త పడమర ఫేసింగ్ 4 బెడ్రూమ్ కలిగిన డూప్లెక్స్ హౌస్. బాగుంది హౌస్. కింద పార్కింగ్ ఏరియా అండ్ కిచెన్, పెద్ద కిచెన్ వస్తుంది. బెడ్రూమ్, హాల్ ఉంది. పైన 3 బెడ్రూమ్ ఉంది, బాల్కనీ ఉంది అండ్ చిన్నగా ప్యాంట్రీ టైప్ పైన ఒక చిన్నగా వస్తుంది కిచెన్ అనేది. సో కంప్లీట్గా చూడండి వీడియోని. బాగుంది హౌస్. 40 feet సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్ కూడా అప్రోడ్ కలిగిన లేఅవుట్లో ఉంది. సో పెద్ద రోడ్స్ అనమాట. హౌస్ పరంగా చూసుకుంటే బాగుంది. బడ్జెట్లో కూడా ఉంది. లొకేషన్ కూడా రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరులో ఉంది. సో కొంతమూరు ఏదైతే తార్ రోడ్డు ఉంటుందో దానికి దగ్గరలోనే ఉందన్నమాట. సో క్లియర్గా అర్థమైంది కదా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కిందనే డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉన్నాయి. నెంబర్ సేవ్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది మెజర్మెంట్స్ 32.10 × 37.4 32 అడుగులు 10 అంగుళాలు వెడల్పు ఉంది. పొడవు 37 అడుగులు 4 అంగుళాలు ఉంది. మొత్తం ఇది 113 గజాలు. సో ఇది డాక్యుమెంట్లో ఉంది 113 గజాలు. హౌస్ ఇంకా వెనకాల కొంచెం ఓపెన్ స్పేస్ అది కొంచెం ఇందులో కవర్ అవుతుంది అన్నమాట. సో ఇంకా ఎక్కువ వస్తుంది సైట్ అనేది. సో 113 గజాలు 2.3 సెంట్లు ఉంది మొత్తం. పడమర ఫేసింగ్ 4 BHK డూప్లెక్స్ హౌస్. అంటే అంతా కూడా పార్కింగ్ ఏరియా 10.6 by 12.10 10.5 × 12 అడుగుల 10 అంగుళాలు వచ్చింది మొత్తం. అవుట్ సైడ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోరు. టాప్లో వచ్చేసి ఫాల్ సీలింగ్ వచ్చింది చూడండి పైన. సో స్పేషియస్గా ఉంది. అండ్ ఇటువైపు నార్త్ వైపు సెట్ బ్యాక్ ఇది 2.6 feet ఉంది. 2.5 అడుగులు ఉంది ఉత్తర వైపు సందు. సో ఇదైతే మెయిన్ డోర్ దగ్గర వాల్ ఉంటుందో దీనికి టైల్స్ ఇచ్చారు. సో అంతా కూడా ఇది టేక్ వుడ్డే. సో ఇదంతా కూడా హాల్ వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్ 13.8 × 18.4 ఉంది. 13 అడుగులు 8 అంగుళాలు వెడల్పు, పొడవు 18 అడుగులు 4 అంగుళాలు ఉంది. సో కిచెన్ చాలా స్పేషియస్గా వస్తుంది కింద. హాలు, కిచెన్, బెడ్రూమ్స్ అన్నీ కూడా అంటే కొలతలు బాగున్నాయి కాబట్టి చాలా బాగా వస్తుంది. అంటే ఇది టీవీ యూనిట్. వుడ్ వర్క్ అయితే మీరు చేయించుకోవాల్సి ఉంది. సో ప్రజెంట్ అట్లా ఉందో అట్లా సేల్ చేస్తారు. సో ఇదొకటి కిచెన్ అనమాట. సో స్పేషియస్గా వస్తుంది కిచెన్ అనేది. పెద్ద కిచెన్ వస్తుంది. 12.3 by 11 ఉంది. 12 అడుగులు 3 అంగుళాలు వెడల్పు, పొడవు 11 అడుగులు ఉంది. పూజా మందిర్ అనేది కిచెన్లోనే వాల్కి వచ్చేసింది. అండ్ విండోస్కి అండ్ డోర్స్కి వీటన్నిటికి కూడా గ్రానైట్ గుమ్మాలు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా సిమెంట్ ప్లాంక్స్తో కబోర్డ్స్ ఉన్నాయి. ఆల్రెడీ స్టోరేజ్కి ఉంది ఇదంతా కూడా. అండ్ విండోస్ అన్ని యూపీఎస్ విండోస్, మస్ట్ డోర్ ఉంటుంది. వాష్ బేసిన్ వచ్చి చూడండి టేబుల్ మౌంట్ ఇచ్చారు. ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అన్నీ ఉన్నాయి. విండో ఎగ్జాస్ట్ పైన ప్రొవిజన్. సో బాగుంది. ఇది మొత్తం హౌస్ కింద అయితే కనుక స్పేషియస్గానే వచ్చింది. కొలతలు బాగున్నాయి కాబట్టి బాగా వచ్చింది హౌస్. అండ్ ఇది ఒక బెడ్రూమ్. సో ఇది వచ్చేసి 12.3 by 12.4 12 అడుగులు 3 అంగుళాలు వెడల్పు, పొడవు 12 అడుగులు 4 అంగుళాలు ఉంది. సో ఆల్మోస్ట్ స్క్వేర్ వస్తుంది బెడ్రూమ్ అనేది. కింద ఫ్లోరింగ్ అంతా కూడా 2x4 సైజు విట్రిఫైడ్ టైల్స్ వచ్చినాయి. పైన టాప్లు అంతా కూడా పిఓపి సీలింగ్ వస్తుంది అనమాట, ఫాల్ సీలింగ్. విండోస్కి అండ్ డోర్స్కి వీటన్నిటికీ కూడా గుమ్మాలు, గ్రానైట్ గుమ్మాలు. విండోస్ వచ్చి యూపీఎస్ విండోస్ వస్తాయి. మొత్తం 113 గజాలు 113 గజాలు 2.3 సెంట్స్ ఉంది. 2.3 సెంట్లు ఉంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ 3.6 by 7.8 ఉంది. 3.5 × 7 అడుగులు 8 అంగుళాలు వచ్చింది. ఇందులో కమోడ్ వచ్చి సూట్ టైప్ వస్తుంది. అండ్ గేజర్ ప్రొవిజన్, షవర్ ప్రొవిజన్, వెంటిలేషన్, విండో, వాల్ టైల్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఈ స్విచ్ బోర్డ్స్ అవి కూడా యాంకర్ కంపెనీ స్విచ్ బోర్డ్స్, ఫినోలెక్స్ వైరింగు. అండ్ సిమెంట్ వచ్చి డక్కన్ కంపెనీ. అండ్ స్టీల్ వచ్చి విశాఖ, సో వైజాగ్ స్టీల్ అనమాట. అండ్ ఇది ఈస్ట్ వైపు, ఇది కూడా టేక్ వుడ్ డోరే ఈస్ట్ వైపుకి. ఇది 2.8 feet ఉంది. 2 అడుగులు 8 అంగుళాలు వచ్చింది. సో ఇది ఈశాన్యం. ఇక్కడే బోర్ విత్ మోటార్ అన్నీ ఉంటాయి. సో 110 అడుగులు వేశారనమాట బోర్వెల్. ఇది లొకేషన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరులో ఉందన్నమాట. కొంతమూరు నుంచి కాతేరువెల్లి రోడ్డు వస్తుంది. ఆ తార్ రోడ్కి దగ్గరలో ఉంది. సో నియర్ బై రోడ్డు ఇళ్ల మధ్యలో. ఇదంతా కూడా గుడ్ అప్రూవ్డ్ కలిగిన లేఅవుట్. 40 feet సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా. సో అప్రూవ్డ్ కలిగిన లేఅవుట్ కాబట్టి లోన్ అనేది బాగా వస్తుంది. డాక్యుమెంట్ వైజ్ కూడా క్లియర్ టైటిల్ ఉంటుంది.
అండ్ స్టెప్స్కి కూడా చూడండి ఎస్ఎస్ రైలింగ్ ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా పైన 5 ఫ్లోర్ల హాల్ వస్తుంది ఇదంతా కూడా. సో ఇది వచ్చేసి 9.9/18.4 ఉంది. 9 అడుగుల 9 అంగుళాల వెడల్పు, పొడవు 18 అడుగుల 4 అంగుళాలు ఉంది. సో పైన 3 బెడ్రూమ్స్ వస్తాయి. సో స్టెప్స్ ఎక్కగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మళ్ళీ చిల్డ్రన్ బెడ్రూమ్ కావచ్చు, మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు, కింద పైన కూడా సేమ్ వస్తుంది ఇది. సో దీని సైజు 12.3/12.4 ఉంది. 12 అడుగుల 3 అంగుళాల వెడల్పు, పొడవు 12 అడుగుల 4 అంగుళాలు ఉంది. సో అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఏసీకి పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది, గేజర్ పెట్టుకోవడానికి టాయిలెట్లో ప్రొవిజన్ ఉంది, అండ్ ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి కిచెన్లో ప్రొవిజన్ ఉంది. అన్ని ప్రొవిజన్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు చూడండి కింద పైన కూడా. అండ్ ఇది పైన 3.6/4.3 ఉంది. సో డైవర్ట్స్ ఉన్నాయి, హాట్ అండ్ కోల్డ్ వాటర్ డైవర్టర్స్ ఉన్నాయి, అండ్ సూట్స్ వస్తాయి అనమాట. కమోడ్స్ ఏదైతే ఉందో వెస్ట్రన్ మోడల్ సూట్స్ వస్తాయి. అండ్ ఇది ఒక బెడ్రూమ్. ఇది 9.9/9 ఉంది. అండ్ దీనికి ఇది అటాచ్డ్ బాత్రూమ్ 3.6/4.3 ఉంది. సో దీనికి కూడా సూట్ వచ్చిందనమాట. బాత్రూమ్స్ అన్నిటికీ కూడా సూట్ మోడల్ వచ్చింది. ఈ ఏదైతే టైల్స్ ఉన్నాయో వాల్ టైల్స్ ఇవన్నీ కామన్గా వచ్చినాయి. అండ్ దీనికి ఏంటంటే బాల్కనీ ఉంటుంది. ఈ బెడ్రూమ్ నుండి బాల్కనీ వస్తుంది. సో అంతా కూడా టేకే. సో అంతా కూడా బాల్కనీ 3.6/9.9 ఉంది. 3.5 × 9 అడుగుల 9 అంగుళాలు వచ్చింది. ఇందులో టాప్లో పీవీసీ సీలింగ్ వచ్చింది బాల్కనీలో అవుట్ సైడ్ కాబట్టి వాటర్ ప్రూఫ్ అనమాట. కలర్ కూడా షేడ్ అవ్వదు. ఫ్రంట్ వచ్చి గ్లాస్ వచ్చింది బాల్కనీ దగ్గర. సో 40 feet సీసీ రోడ్స్ కాబట్టి కార్ పార్కింగ్కి వాటికి ఇబ్బంది ఉండదు. లోపల కూడా పార్కింగ్ ఉంది. ఆల్రెడీ ఆ రెసిడెన్షియల్ ఏరియా చాలామంది ఫ్యామిలీస్ ఆల్రెడీ ఉంటున్నారు. ఇది ఇళ్ళ మధ్యలో కాబట్టి సో ఇట్లా ఉందన్నమాట. సో ఇంకొక బెడ్రూమ్ చూపించిన తర్వాత దీని రేట్ చెప్తాను నేను. సో ఇదొక టీవీ యూనిట్, కింద ఒకటి ఉంది, పైన ఒకటి ఉంది టీవీ యూనిట్. సో ఇదొక బెడ్రూమ్. ఇది వచ్చేసి 11.6/11 ఉంది. 11 అడుగుల 6 అంగుళాల వెడల్పు, పొడవు 11 అడుగులు ఉంది. సో గ్రానైట్ అయితే ఎక్కువ యూజ్ చేశారనమాట, చదబట్టదు. యూపీవీసీ పీవీసీ కూడా చదబట్టవు కాబట్టి సో ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే వాటికి ఇవ్వడం జరిగింది. సో స్పేషియస్గానే వస్తాయి అన్నమాట అన్నీ కూడా. ఇది 4.3/7 ఉంది. 4 అడుగులు 3 అంగుళాల వెడల్పు, పొడవు 7 అడుగులు వచ్చింది. సో మొత్తం అన్నీ కూడా సూట్స్ అనమాట. 4 బెడ్రూమ్స్కి 4 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. సో ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇది 113 గజాలు 113 గజాలు 2.3 సెంట్స్ ఉంది. 2.3 సెంట్లు ఉంది. వెస్ట్ ఫేసింగ్ 4 BHK డూప్లెక్స్ విల్లా. ఇది ఈస్ట్ సైడ్ అనమాట. చెప్పాను కదా ఈస్ట్ సైడ్ వచ్చేసి 2.8 ఉంది. సో ఇలా వెళ్తే కనుక మనకి చిన్నగా ఇక్కడ ప్యాంట్రీ టైప్ ఇచ్చారనమాట. ఒక చిన్నది ప్లాట్ఫామ్ ఇచ్చి కిచెన్ లాగా అనమాట. సో పైన ఎప్పుడైనా ఎవరైనా ఉన్నప్పుడు ఏదైనా చిన్నగా కుక్ చేసుకునే టైప్లో. నేనైతే కిచెన్ కిందే. సో ఇది ఏంటంటే సెకండ్ అనమాట, ప్యాంట్రీ టైప్. దాని జ్యూసెస్ అట్లా ఏమైనా చేసుకోవడానికి సింపుల్గా అనమాట. ఇది లొకేషన్ చెప్పాను కదా, రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు ఉంది కదా, కొంతమూరు నుంచి కాతేరువేలి రోడ్లో వస్తుంది. మీరు ఇలా పేపర్ మిల్ క్రాస్ అయిన తర్వాత కూడా కొంతమూరు రోడ్డు ఉంటుంది, అట్లా కూడా వస్తుంది అనమాట. 2 విధాలు కూడా వెళ్ళొచ్చు. అండ్ నేను ప్రాపర్టీ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను. ఇది యాడ్ నెంబర్ 0354 యాడ్ నెంబరు. కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి. వెస్ట్ ఫేసింగ్ హౌస్ 4 BHK డూప్లెక్స్ విల్లా 113 గజాలు 2.3 సెంట్లు 32.10 × 37.4 కొలతలు, 4 బెడ్రూమ్లు 4 బాత్రూమ్లు. సో అంతా వచ్చింది, బాగుంది. దీని కాస్ట్ వచ్చి 85 lakhs 85 లక్షలు. నెగోషియబుల్ ఉంది, ఫిక్స్డ్ ప్రైస్ కాదు, గూడ లేఅవుట్లో ఉంది. సో మా లొకేషన్ కొంతమూరు, రాజమండ్రి. స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇదంతా కూడా పైన స్లాబ్. సో స్లాబ్ ఏరియా టోటల్ వచ్చేసి టోటల్ స్క్వేర్ ఫీట్ 2460 వచ్చిందనమాట. కింద పైన మొత్తం స్లాబ్ ఏరియా 2460 స్క్వేర్ ఫీట్ వచ్చింది టోటల్ స్లాబ్ ఏరియా.
సో పైన ఇంకొక ఫ్లోర్ వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేట్టు కాలమ్స్ కూడా డమ్మీస్ ఇవ్వడం జరిగింది. దాన్ని బ్రేక్ చేసుకుని మీరు పైన ఇంకొక ఫ్లోర్ వేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ వాషింగ్ సెక్షన్ అంతా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో బట్టలు ఏమైనా ఉంటే ఇటువైపు ఇక్కడ పెట్టుకోవడానికి వాషింగ్ సెక్షన్ ఇచ్చారు. అండ్ అంతా కూడా ఏరియా మీకు అంతా డెవలప్ అయిన ఏరియానే, పక్కన అన్ని హౌస్లు ఉంటాయి, రెసిడెన్షియల్ ఏరియానే, ఇళ్ళ మధ్యలో ఎక్కడ రూరల్ ఏరియా అయితే కాదు. బాగుంటుంది హౌస్. రేట్ అయితే 85 lakhs స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మన నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఎనీ డౌట్ ఉంటే కనుక క్లారిటీ ఇస్తాము, డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపిస్తాము. అండ్ ఈ ప్రాపర్టీని కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్, ఇది కొంతమూరు మెయిన్ రోడ్డు అండ్ బస్ స్టాండ్ పోలీస్ స్టేషన్ వచ్చి 1.1 km ఉంది. హైవే కొంతమూరు ఎయిర్పోర్ట్ రోడ్డు ఉండి కొంతమూరు స్టేట్ బ్యాంక్ అండ్ మనీష్ ఫంక్షన్ హాల్ 1.2 km ఉంది. కొంతమూరు హైవే సెంటర్ వచ్చేసి 2 km ఉంది. NH16 హైవే ఉంది కదా అది. క్యాష్ ఎమర్జెన్సీ హాస్పిటల్ 2.4 km, గోదావరి 4th బ్రిడ్జ్ కాతేరు 2.5 km, డీమార్ట్ గోరి మార్కెట్ రైతు బజార్ 2.6 km, తిరుమల స్కూల్ 3.6 km, లారీ గ్లోబల్ స్కూల్ 4.2 km, లాలా చెరువు సెంటర్ 4.5 km, రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ 7.5 km, రాజమండ్రి ఎయిర్పోర్ట్ 7.8 km, రాజమండ్రి రైల్వే స్టేషన్ 8.6 km. సో ఏదైతే మెయిన్ రోడ్డు ఉందో బస్సెస్ అవి తిరిగే రూట్ నుండి 1.1 km ఉంది. లోపలికి కూడా R&B రోడ్డు, తార్ రోడ్డు దానికి ఆనుకుని ఉంటుంది అనమాట. సో మంచి ఏరియా, డూప్లెక్స్ హౌస్ 4 bedroom కలిగి ఉంది కాబట్టి కాస్ట్ 85 lakhs నెగోషియబుల్ ఉంది, ఫిక్స్డ్ ప్రైస్ కాదు. సో నచ్చితే కాల్ చేయండి. మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్న సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ ఫర్ వాచింగ్ VIP ప్రాపర్టీస్ ఆన్లైన్. డూ సబ్స్క్రైబ్.